సో మంచి ఏవి ఏదో ప్లే చేశాడంట. సార్ కెన్ ఐ హావ్ నానీస్ ఏవి ప్లీజ్ అబౌట్ మీ. కెమెరా రోల్ చేస్తున్నాం కదా, బట్ రికార్డ్ చేస్తుంది చెప్పండి అమ్మా. ఓకే, ఏంటి రిహార్సలా? అయిపోక టైమింగ్ ఉన్నాడు, రిహార్సల్ ఏమిగా ఆడ గురించండి. బయట నేను రానా గురించి బయట ఆడిచ్చాడు, నా గురించి బయట ఇచ్చాడు. పదకే ఇంకైతే సరే, ముందు మేము రోల్ చేసే ముందు వచ్చినాం. ముందు ఒక మాట అనుకున్నాం, ఏం మాట్లాడాలి, ఏం చెప్తాం రానా గురించి. రామనాయుడు గారు మనవడని చెప్తావా, సురేష్ బాబు కొడుకు అని చెప్తావా, వెంకటేష్ గారు అన్నయ్య కొడుకు అని చెప్తావా, చైతన్యకి బావ అని చెప్తావా, ఇప్పుడు సమంతకి అన్నయ్య అని చెప్తావా? యాక్ట్ చేసిన సినిమాలో అందరూ ఆ ఎద్దు గ్రాఫిక్స్ బాగున్నాయి అంటున్నారు. ఈ ఎక్స్ప్రెషన్ కూడా గ్రాఫిక్స్ నీకు అర్థం కాదు. కనీసం ఏమైనా సరదాగా ఏమైనా హిట్ సినిమాలు చెప్పన్నాడు చేసి అవి ఇట్లా ఆడు చేయకపోతే బ్లాక్ బస్టర్లు అవి. ఏదో ఒక స్పెషాలిటీ ఉండాలి. హైట్ ఫిజిక్ ఉన్నాళ్ళు స్టార్లు కాదు, స్టార్లు అంటే బౌన్సర్లు. ఎందుకు మనకు వస్తాయి హైట్? బెడ్రూమ్ లో బల్బ్ మాస్టర్ ఇంకా ఇండస్ట్రీలో నాకున్న ఒక మంచి ఫ్రెండ్ రామ్. అండ్ ఈరోజు మేమిద్దరం కలిసి ఐఫాన్ హోస్ట్ చేస్తున్నామంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఎప్పుడైనా నేను ఒక చిన్న ఎవరైనా ఒక ఫ్రెండ్ అవసరం, కొంచెం లోన్లీగా ఫీల్ అయినా నా ఫస్ట్ ఫోన్ కాల్ ఎక్కువ కూడా రాను. అండ్ నేను అసలు బాహుబలి చూసినప్పుడు కూడా చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. నా ఫ్రెండ్ ఇంత ఎదిగి ఇంత ఒక పెద్ద సినిమాలో, ఇంత గొప్ప సినిమాలో పర్ఫార్మెన్స్ మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్. ఇంకా చెప్పుకుంటూ పోతే అసలు దాని గురించి ఇట్స్ వెరీ వెరీ స్పెషల్ బాండ్ మా ఇద్దరి మధ్యలో. అది మాటలో చెప్పడం చాలా కష్టం. అండ్ ఐఎమ్ రియలీ, అంటే వాడు ఎదగాలని, ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలని కోరుకునే వాళ్ళలో నేను ఎప్పుడు ఫస్ట్ చూస్తాను. హలో ఎవ్రీబడి. రానా లేట్ అనుకుంటే ఇంకా ఐ థింక్ చిన్న ఇట్స్ ఓకే, నేనున్నా కదా చాలు. రానా వచ్చే లోపల మనం సరదాగా రానా నాకు ఏదో బయట ఇచ్చాడన్నారు, వీడియో బయట, అది ఒకసారి ప్లే చేస్తారా చూద్దాం. సార్ కొంచెం బయట ఇస్తారా సార్? ఒక్క నిమిషం ఉన్నాను సార్ కొంచెం అర్జెంట్ సార్. ఏంటంటే బిజీగా ఉన్నాను. దేని గురించి? నాని గారి గురించి సార్. ఆడాడు అదే సార్, నేషనల్ స్టార్ నాని గారు మీతో కలిసి కో హోస్ట్గా చేస్తున్నారు. నేచురల్ స్టార్ అంటే ఇస్రోలో ఏమన్నా శాటిలైట్ ఆడు ఏం మాట్లాడుతున్నారు? ఆయన ఎవరు పెట్టారు రోజు? నన్ను అడిగి పెట్టారా? ఆడు ఏమొచ్చి అడిగి అంటే ఏంటి కెమెరా రన్నింగ్ ఏంటి, ఇంకెంతసేపు రన్నింగ్? వాడు నాని గురించి ఎంతసేపు మాట్లాడతాను నేను? ఏం చోటు మాట్లాడతా ఆడి గురించి? ఏం చేసాడు? నెలకు సినిమా చేస్తుంటాడు అంతేకాదు. మేనేజ్మెంట్ ఒకసారి పిల్లండి. ఐఫా ఎవరా ఇక్కడ డైరెక్టర్ ఎవరు లేదా? సార్ నాని గారు మీకోసం వెయిట్ చేస్తున్నారు. వాడిని అక్కడే వెయిట్ చేయని. లేట్ అయింది సార్. ఆడికి స్టార్ అంటే ఏంటో తెలియాలి, ఆడిని అక్కడే వెయిట్ చేయని. ఆడి స్టార్ అంట జూబ్లీస్ లో పెరిగితే ఇలాగే ఉంటుంది, బయట స్టార్ ఎవడో తెలియదు. సార్ ప్లీజ్ సార్. ఓకే అటు మాకు తెలుసు. సర్రా వెళ్ళు. నువ్వు చెప్పర్లా. అండ్ చెప్పు, ఎందుకు మొదలెట్టావుగా? బ్యాక్గ్రౌండ్ ఉందిగా మీకు, మాకు లేదు. ఎందుకు చెప్పు, నువ్వు చెప్పు. జస్ట్ కామ్గా ఫంక్షన్ ఫినిష్ చేద్దాం, డిస్కషన్. ఏంట్రా ఎక్కి తొక్కేస్తున్నారు? ఆ బయట ఏంట్రా? నువ్వు కొడిచావుగా. నేను బీపులు వాడేనేంటి? బ్యాక్గ్రౌండ్ ఉందని తొక్కేస్తున్నా సార్. ఒక రజనీకాంత్, ఒక అమితాబ్ బచ్చన్, ఒక చిరంజీవి గారు, ఒక నాని, అందరు బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారా? ఎవడికి ఎక్కువ ఎవడికి గొప్ప బ్యాక్గ్రౌండ్ ఉంటే? మా బాబు సినిమా వల్ల నువ్వు హీరో అయ్యావు. నువ్వు మీ బాబు నిన్ను మీ ఇంట్లో పెట్టుకొని కూడా నన్ను హీరోని చేశాడు రా.
రే నేను బాహుబలి చేశాను. నేను ఏగ చేశారే. ఈగలో నువ్వు ఈగకి ఈక. నువ్వు బర్రే చెప్తే బాగోదు, వదిలేసి. రే ఈగలో 20 నిమిషాలు కూడా నేను 2 సినిమాల్లో 2 గంటలు ఉంటాను. ఎల్లరా రాజమౌళి సినిమాలో సెట్ ప్రాపర్టీలు కూడా 2 గంటలు ఉంటాయి. ఇంట్లో ఏం మాట్లాడుతున్నా ఆడుతున్నావు? ఏంట్రా క్యాకర్లేతారా తూ? రే ఉద్దరి రే రే జబ్బర్ ఖాన్ యంగ్స్టర్స్ ఇడియట్స్. ఏంట్రా మీ ప్రాబ్లము? సరే మీరు యాక్చువల్లీ ఏంట్రా మీ ప్రాబ్లం? యంగ్స్టర్స్, యంగ్ బచ్చు హీరోస్, యంగ్స్టర్స్ కూల్ డౌన్, పాజిటివ్ ఉండండి రా, పాజిటివ్ ఉండండి రా బాబు. నేర్చుకోండి రా మా దగ్గర నుంచి. 30 ఇయర్స్ చిరంజీవి గారిని చూసారా? బాలయ్యబాబుని చూసారా? నాగిని చూసారా? నన్ను చూసారా? ఎలా ఉన్నాం రా మేము? ఎలా ఉన్నాం? చాలా పాజిటివ్గా ఉంటావురా. అక్కడ 5 నెంబర్ ఆడితే ఎలా ఉంది? కుమ్ముడు పాజిటివ్ ఫీల్ అవ్వండి. అక్కడ బాలయ్య బాబు సమయం లేదు మిత్రమా అంటే డైలాగ్ మేము ఫీల్ అవుతున్నాం. వి ఫీల్ గుడ్ మ్యాన్. అక్కడ నాకు అక్కడ సోగ్గాడు చిన్న ఊపిరి. అసలు లుక్ ఆ యంగ్స్టర్, అసలు మీ వయసు ఎంత? అసలు నాగులాగా ఉన్నారు. అసలు 25, మీరు 40s లాగా ఉన్నారు. నేర్చుకోండి రా, పాజిటివ్గా ఉన్నారు. ఈ బగస్ లర్న్ మ్యాన్. ఈ నెగిటివ్ సీన్ వద్దు. చాలా ఉంది. అందరికి హిట్లు వస్తాయి, ఫ్లాప్లు వస్తాయి. వాడికి ఉంది నీకు లేదు, ఇలాంటి ఏదో కామెంట్లు వద్దురా బాబు. ఓకే, హ్యాపీగా ఉండండి. ఒకసారి హగిరా బాబు. ఏంట్రా ఫేసులు నవ్వుతూ ఇవ్వండి. అది 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 మన తెలుగు ఇండస్ట్రీ యంగ్స్టర్స్ కూడా బాగా పాజిటివ్గా ఉన్నారమ్మా. కొంచెం క్లాప్ కొట్టండి. నెగిటివ్ అవార్డు ఏది ఇవ్వాలి కదా మీరు, ఇచ్చేయండి. విలన్ అవార్డు ఇచ్చేయండి. ఓకే, నేను జంప్ అవుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ గురు, థ్యాంక్ యూ. Big round of applause for Guru. Thank you. And moving on, ladies and gentlemen, to the next category, the best actor in negative role, and the nominees are Best Negative Role. Nominees are Aravind Swamy, Dhruva. చెడ్డవాడు చెడు చేయటంలో దురాశ మాత్రమే ఉంటుంది. ఆశకి దురాశకి మధ్య పోరులో ఎప్పుడు గెలిచి ఇన్నేళ్ల తర్వాత నువ్వు పగదీర్చుకో. Jagapati Babu, నాన్నకు ప్రేమతో. మీ నాన్న చివరి కోరిక ఉంటుంది. ఆది పినిశెట్టి, సరైనోడు. విక్రమ్జీత్ విర్క్, రుద్రమదేవి. శత్రువులు ఎక్కడో ఉండర్రా, రావు రమేష్, పంపలోనే తిరుగుతూ ఉంటారు. and to present the award, ladies and gentlemen, I'd like to call on stage Jayaprada garu. Good evening, Gana Garu. Good evening. Nani, good evening. Good evening, everybody. IFA Award. The negative role in Telugu goes to Jagapati Babu. Nanaku Premato. ఎస్ బివిఎస్ఎన్ ప్రసాద్ గారు, ప్రొడ్యూసర్ ఆఫ్ నానక్ ప్రేమతో. పెళ్లి తర్వాత నా ఇష్టం ఇలాంటివన్నీ చెప్పకు. సారీ, ఓకేనా? పెళ్ళి అనేది ఒక అద్భుతమైన ఒక ఇన్స్టిట్యూషన్. ఎలా అనుకోవచ్చు. బేసిక్గా ఆ పెళ్లి చేసుకునే అబ్బాయిల్లో ఒక పద్ధతి, ఒక సెటప్, అది చూస్తే ఏ అమ్మాయి అయినా సరే ముచ్చటపడి ఎలాంటి అబ్బాయి నా లైఫ్లో కావాలనుకుంటుంది. అదే నీలాంటి చూస్తే ఏముంటుందా ఇంట్రెస్ట్? అరే, అమ్మాయిల గురించి నాతో చెప్తున్నావా బాస్? క్రికెట్ గురించి సచిన్ టెండూల్కర్కి, లేడీస్ గురించి రానాకి. మీరు చాలా ఫీల్ అవుతున్నాడు కదా, మీకేం అనిపించట్లా? సో బేసిక్గా అమ్మాయిలకి
నీలాంటి అబ్బాయిలు ఎక్కువ నచ్చుతారు, నాలాంటి అబ్బాయిల కంటే నీ ఫీలింగ్ కాదు, ట్రూత్. నువ్వు చేయమంటావా? చేస్తావా? గెట్ మీ ద బాల్ ఆఫ్ ట్రూత్. బ్రింగ్ ద బాల్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. ముందు బాల్ గురించి మనం మాట్లాడుతున్నాం. చెప్పండి. ఎవరైనా ఒక హీరోయిన్ దగ్గరికి తీసుకెళ్లి ఈ బాల్ని మనం టచ్ చేయమని అడుగుదాం. వాళ్ళు టచ్ చేసినప్పుడు ఇది గ్రీన్ లైట్ వస్తే వాళ్ళ మనసులో నాని లాంటి కుర్రోడే కావాలని అన్నట్టు. అదే రెడ్ లైట్ వచ్చింది అనుకో, వాళ్ళ నాన్న లాంటి వాడు ఎవడనైతే బెటర్ అనుకున్నట్టు. చెక్ చేద్దామా? చెక్ చేద్దాం, కమాన్. కొంచెం చెక్ చేద్దామా? చెప్పండి. చెక్ చేద్దాం అంటున్నారు మా ఆడియన్స్ అందరూ. ఎవరి దగ్గరికి వెళ్దాం? రకుల్. ఇంకో ఫెసిలిటీ ఉంటుంది ఈ బాల్ తో. ఏంటది? ఏ లైట్ రాకపోయినా నువ్వే అదేదో చెప్తాడులే కానీ. సి రకుల్, ఐ టెల్ యు వన్ థింగ్. నో ఏ లైట్ రాకపోతే ఈడే లైట్ ఉన్నాడు. నేను చూడు, గైస్ లైక్ మీ అని ఫీలింగ్ అంటే ఫ్రీడమ్ ఉంటుంది. నువ్వు చూసే టైంలో ఫోన్ చేయొచ్చు, లేకపోతే చేయకపోతలేదు. నువ్వు నీ లైఫ్ బతకొచ్చు, నేను నా లైఫ్ బతక. టైం ఉంటే ఇద్దరు కలిసి ఉండొచ్చు. దట్స్ ద కాన్సెప్ట్. అదే నాలంటాడు అనుకో, పద్ధతిగా ఒక ఫ్యామిలీ, సండే ఒక సినిమా, మధ్యాహ్నం లంచ్కి చికెన్, ఒక పెద్ద ఫ్యామిలీ. చంపేస్తారా మనుషుల్ని? చెప్పేది ఏంట్రా? సో రకుల్, సో అలాంటి కావాలా? ఒక మంచి ఫ్యామిలీ ఫోటో కావాలా? ఇలాంటి చిరిగిపోయిన ఫోటో కావాలా? ఒకసారి ఆలోచించు. సరే, బాల్ మీద చేయబట్టిన బ్రదర్. పుట్ యువర్ హ్యాండ్స్ వేర్ ఆన్ ద బాల్. బోత్ ద హ్యాండ్స్. మనసులో ఒక పేరు తలుచుకో, రానా గాని నాని గాని. లైట్ ఎలగలేదంటే నాని. నో లైట్, జస్ట్ దట్ లైట్. లైట్లు ఫిట్ చేయడానికి తప్పితే దేనికి పనికి వస్తారా నువ్వు అసలు? సరే, మూవింగ్ ఆన్. పక్కన ప్రజ్ఞ ఉంది. ప్రజ్ఞ లైట్ లేదు. ప్రజ్ఞ యు హోల్డ్ ద బాల్. సి ప్రజ్ఞ ఫస్ట్ నో బిఫోర్ టచింగ్. Look at me. Style, attitude, character, look at this shot. No tie. మా ఇంట్లో ఓ పనోడు ఉండేవాడు చిన్నప్పుడు. మా తాతయ్యని అడిగి ఆడిని ఎందుకు పెట్టుకున్నారు అని. అంటే ఆడ హైట్ ఉంటాడురా, ఆరేసిన బట్టలు తీయటానికి, ఇంట్లో హ్యాంగర్లు ఏమైనా పడిపోయి తగిలించడానికి, కట్టెలు పెట్టడానికి, అందుకు పనికొస్తారు. టచ్ మేడం. లైట్ కమాన్. రెడ్ లైట్. వెళ్తామని బల్బు తీస్తావు. బల్బు తీయటం బ్లూ వెలుగుతుంది కదా, ఎక్కువ మాట్లాడు బా. నాకు ఎందుకో వాళ్ళందరి మొహంలో, వాళ్ళ కళ్ళల్లో ఒక ప్రేమ కనపడింది. నేనంటే వాళ్ళు నిజంగా ఎందుకు ఈ బాల్ ఇచ్చారు, మమ్మల్ని అడుగుంటే మేము డైరెక్ట్గా చెప్పేసే వాళ్ళం కదా అన్న ఫీలింగ్ కనపడింది. నాకు తెలిసి పబ్లిక్ లో ఒప్పుకోలేకపోయారేమో కానీ, బట్ అమ్మాయిలు అలానే మాట్లాడతారు బావా. నువ్వు నా వాట్సాప్ ఒకసారి ఓపెన్ చేసి చూడు, ఎవరెవరు టీమో నీకే అర్థమవుతుంది. సిల్లీ ఫెలో. పబ్లిక్ లో ఎవరు అమ్మాయిలు ఒప్పుకుంటారా? చిచ్చి, మాకెందుకు చండాలం కానీ నీ వాట్సాప్ గురించి. Okay, let's move on to the next. And ladies and gentlemen, put your hands together for Lakshmi. Comic role. The nominees are I got it. Prakash Raj, Upiri, Yellow, blue and orange. మనిషిలో ఉన్న ఫీలింగ్స్ గురించి చెప్తున్నా కదా. ప్రియదర్శి, పెళ్లి చూపులు. నేను ఫ్యామిలీని చెడగొట్టాను కాదన్నయ్య, నిలబెట్టడానికి. పృథ్వీ, బెంగాల్ టైగర్. మొన్న ఎలక్షన్ లో పవర్ స్టార్ ఒక పార్టీ పక్కన నిలబడితే ఎట్లా గుద్దారు ఓట్లు. నేను సూపర్ స్టార్ అయ్యి మీ పక్కనే నిలబడతానన్నయ్య. వెన్నెల కిషోర్, ఎక్కడికి పోతావు చిన్నవాడా. శ్రీనివాస్ అవసరాల కంచె. And to present this award, ladies and gentlemen, I'd like to call on stage Dolly and Khushbu ma'am.
ఈవినింగ్ ఎవ్రీబడి. అందరికీ నమస్కారం. Fortune Sunflower Oil, IFA also award for the best performance in comic role in Telugu goes to Priyadarshi for Pelli Chupulu. సారీ, ఇందాక ఆ బాబు ఈ బాబు అనుకున్నాను యాక్చువల్లీ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ అవే దిస్ అవార్డ్. 25 ఏళ్ల క్రితం తినడానికి సరిగ్గా తిండి లేకపోయినా, ఉండడానికి సరిగ్గా ఇల్లు లేకపోయినా, సరిగ్గా ఇలాంటి వసతులు ఏం లేకపోయినా సరే నన్ను నా చెల్లిని కష్టపడి ఎంతో గొప్పగా పెంచారు నా తల్లిదండ్రులు సుబ్బాచారి జయలక్ష్మి గారు. అమ్మ, నాన్న, చిట్టి, ఇది మీ ప్రేమకి ఆప్యాయతకి ఒక చిన్న నిదర్శనం. ఇలాంటి అవార్డ్స్ వస్తాయో రావో నాకు ముందు తెలియదు, కానీ మీ ప్రేమ నాతో ఎప్పుడు ఉంటుందని కొండంత ధైర్యంతో ముందుకు సాగుతాను. తరుణ్ భాస్కర్, మా 7వ వారు 7 ఐఫారా బాబు. థ్యాంక్స్ అనే గలీజ్గా ఏం చెప్తాం బాయ్. ఇది ఒక కొత్త జర్నీ, ఇది స్టార్ట్ అయింది, ఇంకా ముందు ఎన్నో ఉంటాయని అనుకుంటున్నాను. థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్స్ రాజ్ కందుకూరి గారు, యశ్ రంగినేని గారు. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ దట్ విజన్ టు మేకింగ్ దిస్. అండ్ సురేష్ బాబు గారు, ఆఫ్ కోర్స్ ద గాడ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్. And I'll share this award with my co-stars from the movie, Vijay, Ritu, and my brother Abhay. వాళ్ళు లేకపోయింటే ఇంత బాగా తెలంగాణ నేను మాట్లాడుండేవాడిని కాదు. And all my crew for the Pelli Chupulu, thank you so much for this wonderful award. And thank you IFA for reiterating hope and letting us know that there is space for talent in the industry, and this marks that, and this is a statement for itself. Last but not the least, Kaushik Nanduri, ది యాక్చువల్ కౌశిక్. థ్యాంక్స్ రా, నీ బతుకు నువ్వు బతికినందుకు ఇవాళ నా చావు నేను చేస్తున్నాను. థ్యాంక్ యూ. దర్శి ఒక నిమిషం ఆగాలి అక్కడ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ డాల్. ఇప్పుడు బేసిక్గా ఇది నీ ఫస్ట్ అవార్డా? ఇంతకుముందు సినిమాలని ఏవో అవార్డు ఇచ్చారన్న. ఓకే, ఆ అవార్డు సరే, ఆ విషయం పక్కన పెడదాం. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు లాగా స్పీచ్ ఇచ్చేస్తే తర్వాత ఏం చెప్తావు? ఇంకేం మిగిలి ఉంటుంది? తెలుసన్న, బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళ కష్టం ఏంటో నీకు తెలుసన్న. మాదంతా ఒకే క్యాస్ట్, చిన్న హక్కు ఇచ్చేసుకుంటే పని అయిపోయింది. నీకు ఒక పింక్ గార్లాండ్ ఛాలెంజ్ ఉంది. పింక్ గార్లాండ్ ఛాలెంజ్ అని ఒకటి పెట్టాం. దానికంటే ముందు ఒక్కసారి నా సావు నీ చేస్తా డైలాగ్ రానకు చెప్పు ఒకసారి. నా చావు నేను చేస్తా నీకెందుకు. నీకెందుకు? సరే, పింక్ అండ్ బ్లూ ఛాలెంజ్ అని ఫిక్స్ అవుతాం బాబు దీన్ని మెంటల్ గా. టైం ఇస్తే ఇంకో బ్లూ కూడా కుట్టారు దీనికి. యాక్చువల్లీ పింకే. ఈ పింక్ గార్లాండ్ తీసుకెళ్ళి నువ్వు నీకు ఇష్టమైన ఎవరైనా ఒక హీరోయిన్ మెడలో వేస్తే, అలా కామెడియన్స్ కి హీరోయిన్ తో సంబంధం ఏముందన్న? అది విజయ్ గారు వస్తే వాడికి కామెడియన్స్ సంబంధం లేదు కాబట్టి దిస్ ఈస్ ద ఐఫా ఇస్ ఆఫరింగ్ యు దిస్ బ్రదర్. కమెడియన్స్ కి హీరోయిన్స్ తో సంబంధం లేనప్పుడు నువ్వు అంత సూట్ ఎందుకు వేసుకొచ్చావు? నువ్వు ఒక హీరోయిన్ సెలెక్ట్ చేసుకొని వెళ్ళి వాళ్ళ మెడలో ఆ పింక్ గార్లాండ్ వేస్తే వాళ్ళు నీతో కలిసి ఒక్క స్టెప్ వేస్తారు. మేము దానికి సాంగ్ ప్లే చేస్తాం. డోర్స్ క్లోజ్. మై ఫేవరెట్ హీరోయిన్, ఐల్ టెల్ యు వై. జయప్రద గారు. బాగా సేఫ్ జోన్ లో ఆడాడు బ్రదర్. నువ్వు ఉంటావన్నా చాలా రోజులు ఉంటావు ఇక్కడ. ఐ విల్ టెల్ యూ వై అన్నావు కదా, యూ డోంట్ హ్యావ్ టు టెల్ మీ వై. బాగా ఆడావు, చాలా బాగా ఆడావు. జయప్రద గారు అందరికీ ఫేవరెట్, అందులో డౌట్ లేదు. అండ్ జయప్రద గారిని మేము అసలు ఇబ్బంది పెట్టాము. నోరు మూసుకొని అన్నీ మూసుకొని వెనక్కి వెళ్తామని నీ ధైర్యం. అసలు గార్లాండ్ లేకుండా ఒక అమ్మాయిని సెలెక్ట్ చేయదా?
జయప్రద గారు నీ టెక్నిక్ని పట్టారు. సో నువ్వు ఎవరో ఒకరికి ఒక గార్లెన్. మమ్మీ డాడీ ఇక్కడే ఉన్నారు కదా? చెల్లి మీద నాగార్జున గారు ఇటు చూస్తే చంపేస్తానంటున్నారు. అంత ధైర్యం ఉందండి. అటు తెలివైనట్లా కనపడ్డాడు ఎప్పుడైతే ఇటు వచ్చాడో. సో ఆ రిస్క్ తీసుకోడు. ఎవరో ఒకరు సెలెక్ట్ చేసుకో. ప్రజ్ఞ, బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ప్రజ్ఞ, వన్ స్మాల్ మూమెంట్ రైట్ హియర్. మ్యూజిక్ ప్లీజ్. మ్యూజిక్ ప్లీజ్, ప్లీజ్ స్టాండ్. కంగ్రాచులేషన్స్ దర్శి. ఫస్ట్ అవార్డు ఎంత స్పెషల్ నాకు తెలుసు. ఇలాంటి బోల్డ్ అని అవార్డులు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్. Best Playback Singer Male. The nominees are Haricharan, Upiri, Haricharan, Premam, రెండు కళ్ళు మూసి తీసి రెప్ప పాటులోగా Pranamam, 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 Shankar Mahadevan, Janata Garage, సమస్త ప్రకృతికి ప్రణామం నువ్వంటే నా Haricharan Seshadri, Krishnagadi, Veera Premagata, నేనంటూ లేమని అవునా నీవేనా నే వెతుకుతున్న నిదివేనా Hariharan, Rudramadevi, ఎదలోన నిదురించు కాంతివనుకున్నా. Present this award, I'd like to call on stage Upan Patel and Meenakshi Dikshit. Good evening, Hyderabad. It's an honor and pleasure to be here tonight. The Fortune Sunflower Oil IFA Utsamam Award for Playback Singer Male Telugu goes to Haricharan Seshadri for Krishnagadi Veera Premagada. నువ్వంటే నా నువ్వు నేనంటే నేను నువ్వంటూ నేనంటూ లేమని Andariki namaskaram. Very, very happy to be here again at IFA. And Nani sir, this is a song which is featured in your movie. So I want to thank you. I want to thank Vishal Chandrasekhar, the composer for this movie, and Hanu Garu, the director. He's so meticulous in everything, and I've worked with him in Andala Rakshasi also. So utmost gratitude to the whole team of Krishnagadi Veera Premagada. Thank you so much again, IFA, for this honor, and thank you all. And Haricharan, big fan of the Thanks for that. ఈ చినుకు ఆ మేఘం విడిపోవసలే సూర్యుడితో జత కట్టి ఒకటవుతాయే నీడల్లే నలుపల్లే మల్లెల్లో తెలుపల్లే ఈ భువిలో వెలిగిచ్చే వరమే ఈ ప్రేమ నువ్వంటే నా నువ్వు నేనంటే నేను నువ్వంటూ నేనంటూ లేమని. Thank you so much. Ladies and gentlemen, to present the next award, it's for Best Costume. I'd like to call on stage Pragya Jaiswal. Hi
A very good evening to all of you. Really happy and excited to be here at IFA today, and I hope all of you are having a great time. The award for Best Costume Design goes to my favorite Vijay Devarkonda. Aishwarya Raji from Kanchi. Thank you, IFA Utsavam, for this award. It really means a lot to me because it's my first award for my first project, and it's very motivating in the beginning of my career. I'm a little nervous. So I need to thank Chris, Baba for giving me a chance to prove myself. Thank you, Varun, Pragya. I need to thank my family, my team who worked very hard, and finally Rajiv, my best half, you're my strength. So thank you for supporting me and let me live my passion. Thank you. Thank you, ma'am. And the next award is for Best Makeup. To present the award, I'd like to call Manara Chopra. The award for the makeup artist goes to Bhanu Bhasyam for Rudra Devi. అందరికీ నమస్కారం అండి. రుద్రమ్మదేవి చిత్రానికి గాను ఉత్తమ మేకప్ మెన్ భాను భాష్యం గారు అందుకున్నారు. భాను భాష్యం గారు అంటే ఎవరో కాదు, రజనీకాంత్ గారికి మేకప్ ఉమెన్. ఆవిడ రుద్రమ్మదేవికి వర్క్ చేశారు. అంటే ముఖ్యంగా రుద్రమ్మదేవి 2 గెటప్లా కనిపించాలి. ఒకటి మేల్ గెటప్, 2 ఫిమేల్ గెటప్. అనుష్కనే మేల్ గెటప్లో చాలా అద్భుతంగా, అంటే ఫస్ట్ టైం చూసిన వాళ్ళు అందరూ, ఈవెన్ నాగార్జున గారు కూడా సెట్లో అనుష్క గారిని చూసి గుర్తుపట్టలేదు. అంత బాగా మేకప్ చేసిన భాను భాష్యం గారికి అవార్డు దక్కడం నిజంగా ఎంతో సముచితం. ఆవిడతో పాటు రాంబాబు గారు కూడా ఈ సినిమాకి వర్క్ చేశారు. థ్యాంక్ యూ. Thank you, sir. Best Lyrics. The nominees are Shrimani, Premam, ప్రేమను మాయంది ఎవరే వస్తానే వస్తానే నీ రామజోగయ్య శాస్త్రి, సొగ్గాడే చిన్ని నాయన, వస్తానే నీ వెంటే వస్తానే కన్నులనే సిరివెన్నెల సీతారామ శాస్త్రి, ఊపిరి, రామజోగయ్య శాస్త్రి, జనతా గ్యారేజ్, మీకు వందనం మొత్త గజమే నీకు మచ్చికై సిరివెన్నెల సీతారామ శాస్త్రి, రుద్రమదేవి, నీకు వశమై చేతులెత్తి జోతలనగా To present these awards, ladies and gentlemen, I'd like to call on stage Nikhil and Ritu Verma. Good evening, everybody, and Hyderabad welcomes IFA. And the award for the best lyrics goes to Ram Jogesh Shastri Garu for Janata Garage. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. కొన్ని పాటలకి అవార్డు రావడం అనేది ఒక చిన్నపాటి సంతోషంతో పాటు ఒక గర్వాన్ని కూడా కలిగించే విషయం. జనతా గ్యారేజ్ ఇస్ వన్ సచ్ ఫిల్మ్, వెల్ డిజర్వ్ లిరిక్స్, నాతో మంచి కాన్సెప్ట్స్ చెప్పి రాయించుకున్న కోటాల శివ గారికి సభాముఖంగా థ్యాంక్స్ చెప్పుకుంటాను. అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటాను. అలాగే మా హీరో ఎన్టీఆర్ గారికి. వన్ మోర్ థింగ్, నేను ముందుకు ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, అవార్డు తీసుకునే ముందు
ಹೋಲ್ ಆಫ್ ಮೈ ಜರ್ನಿ ಹ್ಯಾಸ್ ಸ್ಟಾರ್ಟೆಡ್ ಫ್ರಮ್ ಬ್ಯಾಂಗ್ಳೂರ್. నేను రైడర్గా పుట్టి పెరిగిందంతా. ನಾನು ರೈಡರ್ ಆಗಿ ಹುಟ್ಟಿ ಬೆಳೆದಿದ್ದೆಲ್ಲಾನು ಬ್ಯಾಂಗ್ಳೂರ್. ಅದೂ ನಮ್ಮ ರವಿಚಂದ್ರನ್ ಸರ್ ಕ್ಯಾಂಪಲ್ಲಿದ್ದೀನಿ. ಲಕ್ಕೀಲಿ ಟುಡೇ ರವಿಚಂದ್ರನ್ ಸರ್ ಇಸ್ ಹಿಯರ್. I would like to have him here on the dais. Sir, please, మీ చేతుల మీదుగా తీసుకుందాం అనుకున్నాను అవార్డు. నిజంగా ఇట్స్ ప్రౌడ్ మూమెంట్. ఆయన కళ్ళ ముందు పుట్టి పెరిగాను నేను రైటర్గా. ఇవాళ ఆయన ఇక్కడ ఈరోజు సభలో ఉంటూ నాకు సంతోషకరమైన విషయం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిఖిల్, థ్యాంక్ యూ నిఖిల్, థ్యాంక్ యూ రితు. నిఖిల్, నిన్న ఎందుకు పిలిచామో తెలుసా ఈ అవార్డు ఇవ్వడానికి? ఈ మధ్య వాట్సాప్లో చాలా మందికి బోల్డెన్ లిరిక్స్ పంపిస్తున్నాం అంట. ఎవరికో అర్థమైంది, ఎక్కడో కొట్టింది మ్యాటర్. గుచ్చుకోవాల్సిన వాళ్ళకి గుచ్చుకుంటే చాలు. మూవింగ్ ఆన్ సార్. అన్నట్టు ఇందాక మనం ఏదో డిస్కషన్లో మర్చిపోయాం. నువ్వు నీ బాహుబలి గొడవలో పడిపోయి ఈ మధ్యలో ఇంకో పెద్ద విషయం జరిగింది తెలుసా? ఏమైంది? వాట్ హ్యాపెండ్? విజయ్ దేవరకొండ అని ఒక హీరో పెళ్లి చూపులతో మంచి మార్కెట్ సంపాదించాడు. డైలాగ్ ఏ డైలాగు? అదే ఆ బుక్ రాస్తాడు, నా సావు నేను చేస్తా నీకెందుకు. అరే రే 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 రే, అది కమెడియన్ డైలాగ్ రా, ఆ డైలాగ్ కాదు. ఆ డైలాగ్ కాదా? ఓ ఆ హీరో కదా ఆ డైలాగ్ చెప్పినాడు. రే పాటల్లో ఉన్న వాళ్ళే హీరోలు రా, సినిమాలో పాటలు ఉండవు, తెలియదు నాకు ఆ కంటెంట్ ఏంటి. అదే కన్ఫ్యూజ్ అయ్యారు. సో హీస్ ద హీరో. ఈజ్ ద హీరో. సెకండ్ సినిమాకి కట్అవుట్ పెట్టేశారు తెలుసా? కట్అవుట్ పెట్టారా? అయితే మన కట్అవుట్ రాజు సినిమా ఆడలేదు, వేరే విషయం. ఒకసారి పైకి వెళ్తామా? ప్లీజ్ వెల్కమ్ ద కట్అవుట్ మ్యాన్ మిస్టర్ విజయ్ దేవరకొండ. హ్యాండ్ షేక్ చేస్తున్నాడు, ఫ్యాన్సీ సూట్ వేసాడు. కమాన్ కమాన్ బాయ్. నాకు ఒక చిన్న డౌట్ ఉంది. ముందు స్టార్ట్ చేసే ముందు ఒక్క ముక్క దొరకలేదా? ఇన్ని ముక్కలతో కుట్టించుకున్నావు సూటు? I'm bringing fashion into every house. మా ఇంట్లో కర్టన్. I want to make fashion accessible to everyone. ఫ్యాషన్ డిజాస్టర్ అని ప్రతిసారి ప్రతివాడు ఇదే సొల్లు చెప్తాడు. సరే, ఎనీవే ఆ విషయం పక్కన పెట్టేస్తే, ఏంటి సెకండ్ సినిమాకే కట్అవుట్ హడావిడి? ఫస్ట్ సినిమా ఏదో నాతో పాటు యాక్ట్ చేశాడు, సర్లే బాగానే ఉంది అనుకున్నా. ఇప్పుడు బెస్ట్ యాక్టర్ నామినేషన్స్ లో నాతో పాటు ఉన్నాడు తెలుసా? వావ్. సరే, ఇది పక్కన పెడితే కట్అవుట్కి ఎంత ఇచ్చావు? యాక్చువల్లీ 20 అడిగాడు. నాని వాళ్ళ ఫ్రెండ్ అంటే రెగ్యులర్ కస్టమరే 10 చాలు. చేస్తున్నాడు అప్పుడే, వీడిని దొక్కేయాల్సిందే. తొక్కేద్దాం. అండ్ నీకున్న బ్యాక్గ్రౌండ్ నేను కూడా వాడుకొని వీడిని తొక్కేయడం ఎంతో కొంత. అబ్బాయి, నాకు ఇంకోటి చెప్పు, నువ్వు ఈ కట్అవుట్ లేనా ఆ స్టార్ ట్యాగులు కూడా పెట్టేసుకున్నావా? ఇట్లే అంటే ఇవ్వాలి కదా ఎవరు. మేము ఇస్తాం. ఎవరు ఇచ్చేది నీకు? ఐఫాలో మేము ఇస్తాం. బస్ ఏం కావాలి చెప్పు. ఏం కావాలి చెప్పు. నాకు సరిపోయే ఒకే ట్యాగ్ వాడేసారు బ్రదర్. ఏం వాడాడు? అక్కడ వాడింది వాడాడు. నువ్వు చెప్పంతే నేను ఇప్పిస్తా. న్యాచురల్ స్టార్. అది కాకుండా సంథింగ్ ఎల్స్. సంథింగ్ ఎల్స్. అది కాకుండా ఇంకేమన్నా అడుగు. యంగ్ న్యాచురల్ స్టార్. ఆడు పుట్టాడు, వదిలేసి. కంగ్రాచులేషన్స్. న్యాచురల్ స్టార్ 2.0, న్యాచురల్ స్టార్ ద కంక్లూజన్. ఏదైనా ఓకే. లేదు, ఈ కంటెంట్ కాదు. నేను మోస్ట్లీ ఫ్యామిలీ చేసుకోవచ్చు దీని తర్వాత. సరే, పవర్ స్టార్. ఏమన్నావు? పవర్ స్టార్. పవర్ స్టార్. సరే, దమ్ముంటే పెట్టుకోరా. దమ్ముంటే పెట్టే. నీకు దమ్ముంటే పెట్టేసుకో. వద్దులే, పోతా. సరే బస్, నేను నీకన్నా పెద్దోడిని, నేనే నీకు ఇస్తాను బస్. నీకు యు ఆర్ సర్ప్రైజ్ స్టార్. కరెక్టే బావా. ఈ హీరో అయినప్పుడు నేను సర్ప్రైజ్ అయ్యా. ఎందుకు క్రాక్ చేస్తున్నారు? Ladies and gentlemen, Vijay Devarkonda, the surprise star of Telugu cinema. Put your hands together. Yes, please. Thank you, boy. And ladies and gentlemen, moving on to the next category, nominations for the best music director. The nominees are Best Music Direction. The nominees are Divi nunchi digi vachava Apple Beauty, Devisri Prasad, Janata Garage, Hip Hop Tameja, Dhruva, मेरी से
మెరిసే మనసే వివేక్ సాగర్ పెళ్లి చూపులు. దేవిశ్రీ ప్రసాద్, సర్దార్ గబ్బర్ సింగ్, గోపి సుందర్, ఊపిరి. And to present this award, ladies and gentlemen, I'd like to call upon the Chairman and Managing Director of Big C, M. Balu Chaudhary Garu, and Venkatesh Garu. లాస్ట్ టైం కూడా అవార్డు ఇచ్చినప్పుడు నాకు ఎందుకు అందరూ ఫోన్ కంపెనీ వాళ్ళు తెస్తున్నారు. నేను ఆస్ట్ యూనో హూ ఆర్ యువర్ బ్రాండ్ అంబాసిడర్స్, అందరూ ఆడవాళ్ళమ్మా. శృతి హాసన్, రకులు, ఏంటిది అన్యాయం? సమంత, ఇంకెవరు, ఇలియానా, ఇంకెవరు చెప్పండి, కాజల్. ఎవరు ఎవరు మేల్స్ ఎవరు తీసుకోరా వీళ్ళు? అయ్యో అయ్యో అయ్యో. Okay, I'm here to present the award for the best music director. Of course, who else, man? I love this guy, Devi C. Prasad for Janta Gara. ఈ సినిమా పెద్దలందరూ ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళందరి ముందు ఈ ఉగాది రోజు అవార్డు తీసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ టు ఐఫా అండ్ జనతా గ్యారేజ్ సినిమాకి అవార్డు ఇచ్చినందుకు చాలా చాలా సంతోషం. అండ్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ కొట్టాల శివ గారు, అండ్ థ్యాంక్స్ టు మై డియర్ ఫ్రెండ్ తారక్, యువర్ యంగ్ టైగర్. And thanks to my producers, Maitri Movies, and this is a beautiful film. So ఇంత మంచి సినిమాకి చేసే ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు మా ఎంటైర్ యూనిట్కి థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ థ్యాంక్స్ టు మై ఎంటైర్ టీమ్, మై ఇంజనీర్స్ ఉదయ్ అండ్ కుట్టి ఉదయ్, అండ్ మై మ్యూజిషియన్స్ కేపీ కళ్యాణ్ అండ్ చిన్న రవి అండ్ ఎవ్రీవన్ సుందర్, అండ్ ఆఫ్ కోర్స్ మై బ్రదర్ సాగర్. అండ్ యా, థ్యాంక్స్ టు మై మామ్, మై మదర్ శిరోమణి గారు ఇక్కడ ఉన్నారు. లాస్ట్ ఇయర్ కూడా మమ్మీని తీసుకొచ్చా అండ్ ఐ గాట్ అన్ అవార్డ్, అండ్ ఇయర్ కూడా తీసుకొచ్చా అగైన్ ఐ గాట్ అన్ అవార్డ్. థ్యాంక్స్ మమ్మీ. అండ్ ఐ వుడ్, యాజ్ ఆల్వేస్ ఐ వుడ్ లైక్ టు డెడికేట్ దిస్ అవార్డ్ టు మై ఫాదర్ సత్యమూర్తి గారు. నాన్నకు ప్రేమతో ఈ అవార్డు అంకితం ఇస్తున్నాను. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఆన్ దిస్ బ్యూటిఫుల్ డే ఐ వుడ్ లైక్ టు ఆల్సో డెడికేట్ దిస్ అవార్డ్ టు మిసెస్ అనిత గారు, వైఫ్ ఆఫ్ మిస్టర్ దిల్రాజు గారు, whom we unfortunately lost. ఎందుకంటే చాలా బ్యూటిఫుల్ సినిమాస్, చాలా చాలా బ్యూటిఫుల్ మూవీస్ దిల్రాజు గారి బ్యానర్లో మేము చేసాం. సో ప్రతిసారి రీ రికార్డింగ్ చేసినప్పుడు ఫస్ట్ మిస్సెస్ అనిత ప్రెసెన్స్ అని ఆవిడ పేరే చూసాం, లైక్ బొమ్మరిల్లు కానీ ఇంకా చాలా సినిమాలు ఆయన బ్యానర్లో. సో చాలా బాధగా అనిపించింది. బట్ I wish God gives all the strength to their family, and I would, with all my love, I would like to dedicate this award to Mrs. చెప్పనా? చెప్పు. కార్తీ ఉన్నాడు కదా, ఉన్నాడు. వీల్ చైర్లో నాగార్జున గారు కూర్చొని ఉంటారు. కార్తీ పరిగెత్తుకుంటూ వచ్చి నీస్ మీద అలా స్కిట్ కొట్టి నాగార్జున గారి ముందుకు వచ్చి ఆగుతాడు. ఆయన ప్యారలైజ్ అయిన కాలుని తీసి అలా మెల్లగా అలా ఉంటుంది. సపోజ్ మన క్రియేటివ్ జీనియస్ కృష్ణవంశీ గారు చేస్తే అప్పుడు నాగార్జున గారు అసలు ప్యారలైజ్ ఎవరు? అంటే అది ఒక పెద్ద కుటుంబం, బోళ్ళంత మంది పిల్లలు, ఆ కుంకుమ, ఆ పండగలు, ఆ పెళ్లిళ్ళు, ప్యారలైజ్ అయ్యే టైం ఎక్కడ చెప్పండి. సపోజ్ మన మంచి మనిషి, మంచి డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల గారు చేస్తే అప్పుడు కూడా నాగార్జున గారు ప్యారలైజ్ అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే అనుష్కకి అన్ని ముందే తెలిసిపోతాయి కదా. ఎలా? మంచి మాట చెప్తున్నాను నేను. అనుష్కకి అన్ని ముందే తెలిసిపోయి నాగార్జున గారు కనుక ఆ ట్రిప్ మీద వెళ్ళారంటే ఆయనకి యాక్సిడెంట్ అయ్యి ప్యారలైజ్ అవుతారని ముందే చెప్పేస్తుంది కాబట్టి నాగార్జున గారు ప్యారలైజ్ అవ్వరు.
స్కిప్ చేస్తారా ఫస్ట్? అంటే ఓ లవ్లీ. సపోజ్ మన వివి వినాయక్ గారు తీస్తే ఎలా ఉంటుంది? నా ప్యారలైజ్ అయిన నాగార్జున గారు వీల్ చైర్ లోంచి మెల్లగా లెక్కిస్తే తొడ కొడితే ఆయన వీల్ చైర్ తో పాటు ఇంకో 100 వీల్ చైర్లు గాలిలోకి అలా చెప్పనా? చెప్పు. రెడీ బాబు, రెడీ, స్టార్ట్ కెమెరా. నువ్వు అబే కెమెరా, నువ్వు అబే కెమెరా. ఓకే, ఈ సినిమా కలిసి బయటకు తీస్తుంది. ఓకే. Ladies and gentlemen, moving on to the next category. The nominees for Best Direction. Best Direction. The nominees. మీరు ఫుడియా? అంటే ఫుడ్ అంటే ఇష్టం. తరుణ్ భాస్కర్ దాస్యం, పెళ్లి చూపులు. షెఫ్ అవుదాం అనుకున్నా. ఆ సృష్టికే ఇద్దరిని కలిపితే బాగుందనిపించుంటుంది. కొరటాల శివ, జనతా గ్యారేజ్. మీ గురించి చాలా విన్నాను సార్, మంచిగానే, కానీ మీ అబ్బాయిలు అది కనిపించలేదు. డౌన్ చేసి ఎక్స్లైన్ నొక్కుసీను. వంశీ పైడిపల్లి, ఊపిరి. మనూరి కదే అక్కడ జరిగింది. క్రిష్, కంచే. ఈ నేచర్ లో ఎక్కడో జరిగే ఒక మూమెంట్ ఇంకెక్కడో జరిగే ఒక మూమెంట్. సుకుమార్, నాన్నకు ప్రేమతో. ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్లింక్డ్. And to give away the award, I'd like to call on stage Shreya Saran and Boni Kapoor sir. Good evening, everyone. It's a pleasure being here. Thank you, Aifa. And Rana and Nani, you guys are doing a great job. Thank you. Fancy meeting you guys here. Well, the award goes to Koratala Shiva for Janata Garage. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఐఫా అండ్ థ్యాంక్ యూ జ్యూరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అన్నయ్య ఎన్టీఆర్. ఈ సినిమా ఒక బ్లాక్ బస్టర్ అవ్వాలంటే సినిమా చాలా కష్టపడాలని చెప్పారు నాకు చాలామంది. బట్ ఇంత ఈజీగా నాకు తెలీదు. మీరు ఉండటం వల్ల నేను సెట్లో నవ్వుతూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఆడుకుంటూ నేను చెప్పింది చేస్తూ మీరు చెప్పింది నేను తీస్తూ సినిమా తీసాం. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సమంత గారు అండ్ నిత్యా మీనన్. ఈ సినిమాలో పాట అయ్యి జనతా గారు ఇంత అందంగా చేశారు. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్, మైత్రి మూవీ మేకర్స్, నవీన్ గారు, మోహన్ గారు అండ్ రవి గారు. మై టీమ్, తిరు గారు, రామ్ జోగయ్య, సెంట్ గారు, ప్రకాష్ గారు, డిఎస్పి. And thank you audience for embracing this film in such a lovely manner. And thank you once again. Thank you. Congratulations sir. Congratulations sir. Thank you Boni uncle. Thank you Shreya. బాబాయ్ ఈరోజు ఇంట్లో ఏముండారు? అదంతా వద్దు. మంచి చికెన్ ఫ్రై ఒకటి, మంచి మటన్ ఫ్రై ఒకటి, మంచిగా ఆయిల్ వేసి, ఏంటి మంచిగా ఆయిల్ వేసి ఫిష్ ఫ్రై ఒకటి. హలో 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 ఒక్క నిమిషం సార్, మీరు ఇప్పుడే ఉండండి. మళ్ళీ నాన్నగారు మళ్ళీ మీతో మాట్లాడతారు. అలాంటి అన్ని తింటే ఏమైపోతారా? ఏమవుతాం బాబాయ్? లావు, హెల్తీగా, అన్ఫిట్ అవుతాం. హెల్తీగా ఉండాలంటే ఫార్చ్యూన్ సన్ఫ్లవర్ ఆయిల్, వెరీ వెరీ లైట్. ఇది ఇంట్లో పండించు అండ్ నువ్వు నాలాగా ఫిట్ అయిపోతావు బ్రదర్. నీలాగానా ఆలోచించాలి అయితే. బాగుంది. బాగుంది. కమ్ ఆన్. థ్యాంక్ యూ లేడీస్ అండ్ జెంట్మెన్. ది నెక్స్ట్ నామినేషన్స్ ఫర్ ద బెస్ట్ యాక్ట్రెస్. నామినేషన్స్ ఆర్ బెస్ట్ లీడింగ్ రోల్ ఫిమేల్. ఒక తల్లి పాలు తాగిన వాళ్ళందరూ అన్నదమ్ములైతే ఒకే నది నీళ్లు తాగి బతికే వాళ్ళం. అన్నదమ్ములం, అక్కా చెల్లెళ్ళం కాలేమా? చెవులు మూసుకొని చూడు, కలర్ తెలుసు. సమంత ఋతు ప్రభు. కళ్ళు మూసుకొని చూసావనుకో
సౌండ్ తెలుస్తుంది. వెయిట్, యాక్చువల్లీ నో చెప్పే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో నాకు తెలీదు. అనుష్క శెట్టి సైజ్ 0. మీరేం చేస్తుంటారు? జాబ్? చచా జాబ్ లాంటిది ఏం లేదు. మీరు చెప్పండి. రితు వర్మ పెళ్లి చూపులు. బాయ్ ఫ్రెండ్స్ లేరా? యాక్చువల్లీ ఐ డోంట్ వాంట్ దిస్ మ్యారేజ్. వాడు నీకన్నా ముందు నుంచి నన్ను ప్రేమిస్తున్నాడు తెలుసా? ప్రజ్ఞా జైస్వాల్ కంచే. తను అర్థం చేసుకుంటాడనుకుంటే. And to present this award, I'd like to call on stage Suresh Babu, Mr. Beenu Davis, Zonal Head of Adani Wilmar Limited, and Varalakshmi Sharath Kumar. Good evening, ladies and gentlemen. And performance in a leading role, female Telugu, goes to Samantha Ruth for AAA. Good evening, everyone. I'm extremely happy to be here, especially in the midst of such beauty and talent. You are the reason that I work really hard to be better. Thank you, Aifa, for the award for Best Actress. Is a really special film, a very special role. This role allowed me to be funny, show strength, courage, to be free-spirited, to be a little sexy, graceful. It showed me everything, and it gave me everything, and I have only one person to thank for that, is my director, Trivikram Garu. Thank you from the bottom of my heart. This award is dedicated to all those directors who have written, who are writing, and who will write strong female characters. Give us a chance. This movie has been wonderful to be a part of, and I would like to thank the crew and everyone who has been a part of AA. Thank you, Aifa, again. Thank you. Samantha, you can't go back to that. So Aifa and Fortune Sunflower Oil have something really cool for people moving into new homes. And I'm walking up there, giving you this. Now you have very fit people in the house and you have to keep them fitter. This is a Fortune hamper for you as a present. Thank you very much. సమంత చేతిలో ఆ బుట్ట చాలా బాగుంది కదా. And one of the most awaited awards of the evening, Best Actor. The nominees are Best Leading Role Male. The nominees are It's a Joggers Park. 213 చెట్లు. నందమూరి తారక రామారావు జనతా గ్యారేజ్. సో అందరూ వార్తల్లో లైన్స్ చదువుతారు, ఏం రాస్తే అదే బ్లైండ్ గా నమ్ముతారు. బట్ ఐ స్టార్టెడ్ రీడింగ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్. రామ్ చరణ్ న్యూస్ పేపర్ చదువుతుంటే 2వ పేజీకి 6వ పేజీకి లింక్ ఉందని అర్థమైంది. ప్రేమ పెళ్లి అని పాడు కబుర్లు చెప్తే ప్రాణం పోద్ది, చెప్పబోద్ది. నాని కృష్ణగాడి వీర ప్రేమ గాథ. మహాలక్ష్మి అకౌంట్ లోనే. ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు, ఇక్కడ దమ్ము. టన్నులు ఉంది. ఇంకా అల్లు అర్జున్ సరైనోడు. ఊరంటే ఇష్టమా? ఇంజనీరింగ్ అయ్యాక యాక్చువల్లీ షెఫ్ అవుదాం అనుకున్నా. విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే నన్ను హోస్టింగ్ పిలిచినప్పుడే అర్థమైంది నాకు రావట్లేదని. సో నేను ఫస్ట్ టైం మీకు చెప్తా, మామూలుగా ఐదర్ నామినేషన్ ఇస్తారు లేకపోతే డబ్బులన్నా ఇస్తారు. నాకు డబ్బులు ఇచ్చారు, నీకు నామినేషన్ ఇచ్చారు. కంటిన్యూ. Sir, and to present this award, I'd like to call on stage Mr. Nagarjuna, Mr. Mahesh Himawat, Zonal Business Head of the South India Hero Motor Corp.
ఇస్తారనుకున్నాను అవార్డు, లేదా? సార్ మీ బోర్డులో వచ్చేసి ఉంటుంది సార్. అంతేనంట? మీ షెల్ఫ్ లో ప్లేస్ లేదని మాకు ఇన్ఫర్మేషన్ లీక్ అయింది. ఆల్రైట్. నందమూరి తారక రామారావు. అందరికీ నమస్కారం. I wish all the nominees were here, but I would like all the nominees who are here to come and receive this award, because this is not mine. I think this is a collective effort of the whole Telugu film industry. Nani, come here. నామినేషన్స్ లో వాళ్ళు ఎవరన్నా ప్లీజ్ రండి. Vijay. I wish Vijay Devarakonda is here as well. And definitely మేము తీసుకోవట్లేదు, ఫోటో మాత్రమే దిగుతాం తారక్ మీతో. 100% that you deserve that award. ఇది మందే. Yes, ఇది మందే. ఇది మందే. Come here. బట్ మీ ఇంట్లో ఉంటది. అవార్డ్స్ అనేవి ఇది ఒక ఎంకరేజ్మెంటే తప్ప ఏ ఒక్కరి స్టామినాని కిందికి చేయడమో పైకి చేయడమో కాదని నా గట్టి నమ్మకం. సో అవార్డు ఇచ్చిన పిల్లలు తీసుకోవడానికి వస్తాను. జనతా గ్యారేజ్ has been a very emotional film. A lot of people to thank, a lot of people who've supported. ముందుగా అభిమాన సోదరులందరినీ వీళ్ళందరిచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని ఎప్పుడు వదులుకోను, ఎప్పుడు మిమ్మల్ని తలదించుకునేలా చేయను అని మీ అందరికీ మాటిస్తున్నాను. ప్రేక్షక దేవుళ్ళు మంచి చిత్రాన్ని చూసి దానికి తగ్గ ఫలితాన్ని మీ అందరూ ఎప్పుడు అందజేస్తూ ఉన్నారు. శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను ప్రేక్షక దేవుళ్ళందరికీ. ఈ సినిమాకి నా మీద, శివ మీద నమ్మకం పెట్టినటువంటి మా మైత్రి ప్రొడక్షన్స్, నవీన్ యర్నేని, Mohan Garu and Ravi. Thanks a lot for believing in me and Shiva. I would like to thank Mohan Lal Garu for being an amazing support. I would like to thank Samantha. I would like to thank Nitya. I would like to thank each and every actor who's been a part of this journey called Janta Garage. And each and every technician who's been a pillar for the success of Janta Garage. And last but not the least, I would like to thank my director Kotal Shiva. కేవలం నటించడానికి ఒక గొప్ప పాత్ర ఇవ్వడానికి కాదు, నేచర్ పట్ల ఓ రెస్పెక్ట్ని పెంచినందుకు, నేచర్ పట్ల నాకు ఒక కనువిప్పు కలిగించినందుకు. మనందరికీ తెలుసు, చెట్లు, గాలి, నీరు, ఆకాశం, మట్టి, ఇదంతా మనం చూస్తూనే ఉంటాం. కానీ ఇవన్నీ లేకపోతే మానవ జన్మ అనేది లేదు అని కొరటాల శివ నాకు ఈ సినిమా ద్వారా నేను రియలైజ్ అయ్యేలా చేశాడు. సినిమా కాదు ముఖ్యం, జనతా గ్యారేజ్ జీవితాంతం ఎందుకు గుర్తుండిపోతుందంటే శివ, ఇట్స్ ఫర్ ద మియర్ ఐ ఓపెనర్ that I had towards nature because of an amazing script given by you. And I hope everyone respects nature, and I hope everyone
lives with it and respects nature. Because without nature, I think we're just mere small human beings. We're just small organisms. సో ప్రకృతి పట్ల అందరూ ఇలాంటి రెస్పెక్ట్ని కంటిన్యూ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్స్ అలాట్ ఐఫా ఫర్ గివింగ్ మీ దిస్ అవార్డ్. థ్యాంక్స్ అలాట్ ఫ్యాన్స్. థ్యాంక్స్ అలాట్ టు ఆల్ ది ఆడియన్సెస్. థ్యాంక్ యూ. ఈ స్పీచ్ అన్నా ఈ పర్ఫార్మెన్స్ అన్నా ఫ్రమ్ ద టైమ్ ఐ బికమ్ అన్ యాక్టర్ ఐ ఆల్వేస్ ఫాలోడ్ వాచకం ఎవరిది ఉంటుందంటే తారక్దే అని స్టాంప్ అండ్ ఐ బిన్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ రైట్ ఫ్రమ్ టైమ్ ఐ స్టార్ట్ బికమ్ యాక్టర్. కానీ ద వరల్డ్ వాంట్స్ టు నో మన జనరేషన్లో తారక్ ఫేవరెట్ యాక్టర్ ఎవరు అంటే ఒకటి ఇంకో దీంట్లో ఇంకో చెప్పకపోతే అరే తారక్ ఇస్ ద గ్లోబ్ ఐ యామ్ ద బెస్ట్ అనుకోవచ్చు. నాకు అలా ఐ విష్ అంటే ఒక్కొక్క ఫీల్డ్లో ఒక్కొక్కరు నచ్చుతారు రానా నాకు. అంటే సీరియస్లీ నాకు ఫేవరెట్ అంటూ ఎవరు లేరు, నాకు అందరూ ఇష్టమే. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు when we were kids, I remember the times when you and me used to share a lot of things. But Bahubali tarvata I've become a fan of your voice. Thank you very much. No, seriously. See, I never thought that Rana could actually top and actually make, give you that nerve that you feel. And while Nani is right there, is one of the greatest actors we have in this generation. We have Mahesh, who's the most handsome-looking artist of our generation. Thank you, Baba. We have a lot of us, and we have all our seniors who've been great. So I'm no one's fan, but I've always been my grandfather's fan, and I will always continue. We all are. We all are. Thanks a lot. Thank you, Bharat. Thanks a lot. And now, ladies and gentlemen, the final award of this evening. The nomination for Best Picture. The nominees are... The nominations are Best Picture. ఇప్పుడు ప్యారిస్ చూద్దాం. ఆ చుట్టూ నాకు ఎంత ప్రాణం.